హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పల్లెటూరు స్టైల్‌లో సాంబార్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేనైతే ఇదిగో ఈ గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 సార్లు నీళ్ళల్లో కడుక్కున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక పావు గంట నానితే తొందరగా ఉడుకుద్ది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నయే 4 పచ్చిమిరపకాయలు, 4 బెండకాయలు, ఒక క్యారెట్, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు సాంబార్లోకి ఈ ముక్కలు కట్ చేసుకోవాలి. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకురాలేదు. ఇంట్లో ఎంతవరకు ఉంటే ఎంతవరకే నేను సాంబార్లోకి ముక్కలు కోస్తున్నాను. ఓ 25 గ్రాముల చింతపండు వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి. టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం 25 గ్రాముల దాకా వేసాయి, సరిపోతుంది పులుపు. పప్పు పొంగు వస్తుంది, కొంచెం మూత తీయాలి. ఉడకాలి, ఇంకా ఉడకల. ఏమండి, 4 రెబ్బలు పైది మంచిది కోసుకురా. తెగులు వచ్చినట్టుంది ఆ కరివేపాకు చెట్టుకి. ఆ లేత ఆకులు కోసుకురా, తెగులు వచ్చింది, కొంచెం ఎరువు వేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉడికేటప్పుడే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుంటే రుచిగా ఉంటుంది అన్నమాట సాంబారు. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు, పోపు గింజలు వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయ బాగా వేగాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు, ఒక 10 మెంతు గింజలు వేసుకొని ఆ విధంగా దంచుకోవాలి రోట్లో. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు క్యారెట్ టమాటా ముక్కలు ఇవి కూడా వేగాలి. నూనెలో వేగితేనే ఈ ముక్కలన్నీ సాంబార్ రుచిగా ఉండేది. ఇప్పుడు ఈ రోట్లో దంచుకున్నది మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయ, ధనియాల పొడి ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికే ముక్కల్లో ఈ రోట్లో దంచుకున్నది ఈ ఎల్లిపాయ, మెంతి గింజలు, జీలకర్ర ఇది కూడా వేయాలి. సాంబార్ పొడి లేదు కాబట్టి సాంబార్ పొడి కింద ఈ జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్లు ధనియాలు, ఒక 10 మెంతి గింజలు, ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు రోట్లో దంచు. ఇప్పుడు లైట్గా వేగినవి 2 స్పూన్లు సాల్టు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఎక్కువ పట్టదు, 1 స్పూన్ వేసా కారం. ఇప్పుడు ఇందులో చింతపులుసు, ఈ చింతపులుసులో ఉడకాలి ఒక పావు గంట.
ఇప్పుడు పప్పు ఎనుపుకోవాలి. సాల్ట్ కొంచెం వేసిన, ఉడికే ముక్కల్లో పప్పులో కొంచెం వేసిన. మెత్తగా ఉడికింది. ముక్కల్లో ఒక పులుసు వరకే పోసుకున్నాం, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోతే ముక్కలు ఉడకవు. పులుసు వరకే పోసి ఆ ముక్కలు పొయ్యి మీద ఉడుకుతున్నాయి. ఇప్పుడు పప్పులో పోసుకోవాలి వాటరు. పులుసు చూసుకొని, ఉప్పు కారం చూసుకొని మోయనంగా కందిపప్పును బట్టి వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకొని పలసనైనాయి అనుకో, ఉప్పు కారం రుచి తగ్గుద్ది, టేస్ట్ పోద్ది. రుచిగా రావాలి బాగా అనుకుంటే అన్నీ సమానంగా ఉండాలి. పులుసు, నీళ్ళు, ఉప్పు, కారము అన్నీ సమానంగా వేసుకోవాలి. రుచి రావాలంటే దేంట్లోనైనా పులుపు, ఉప్పు, కారం ఈ మూడే. శాఖ ఎక్కువగా వస్తుంది, మంట పెద్ద మంట అయింది. ఉడికిపోయినాయి. ఇప్పుడు పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని పొయ్యి మీద పెట్టి కాగనియాలి. ఉప్పు కారం టేస్ట్ చూడండి, కొంచెం సరిపోయినాయో లేదు. ఉప్పు సరిపోయిందా? సూపర్, కరెక్ట్, పర్ఫెక్ట్ సరిపోయిందా? కారం ఉప్పు రెండు పొయ్యి మీద పెట్టు, కాగుతాయి. బాగా తెరలాలన్నమాట. బాగా కాగితేనే రుచిగా ఉండేది సాంబారు. ఇప్పుడు బాగా తెరలాలి. ఎప్పుడైనా సాంబార్ అయినా పప్పుచారు అయినా బాగా తెరిలితేనే కాగితేనే రుచి, లేదంటే పచ్చి వాసనగా ఉంటాయి. ఇంకా కాగాలి, బాగా తెరలాలి. పల్లెటూరు స్టైల్లో సాంబార్ రెడీ అయిపోయినాయి చూడండి. ఆ తెల్ల పొంగంతా పోతే బాగా రుచిగా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉంచుకున్నా కానీ ఈరోజు ఈ టైం నుంచి రేపు ఈ టైం దాకా 24 గంటలు ఎక్కడికి బావు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. రెండో రోజుకి కూడా బాగానే ఉంటాయి సాంబార్. ఈ పల్లెటూరుల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోరు ఎక్కువ, 2 రోజుల దాకా బయటనే పెట్టుకొని తింటారు. ఎందుకంటే ఆ తెల్ల పొంగు పోయి అంతవరకు బాగా తెరిలితే రుచిగా ఉంటాయి. స్మెల్ కూడా రావు, సద్వాసన కూడా రావు. నేనేం వేయలేదు ఈ సాంబార్లో, సాంబార్ పొడి కూడా వేయలేదు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఒక 10 ఎల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్లు ధనియాలు, ఒక 10 మెంతు గింజలు అవి రోట్లో దంచి తాలింపులో వేసుకున్నా. ఇంకంతే. ముక్కలు కూడా బాగా ఉడికినాయి, సాంబార్ కూడా రెడీ అయిపోయినాయి. కారం అన్నీ సరిపోయినాయా బాగా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లెటూరు స్టైల్లో సాంబారు చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. ఈ విధంగా చేసుకోండి, అంత అంటే అంత రుచిగా ఉంటాయి.